వెన్నెల తమ్ముడు ఉన్నాడా? ఉన్నాడు బావా, పిలుస్తాగు. ఏవండి ఏవండి, బావొచ్చిండు. ఏంది అన్న? తమ్ముడు బుజ్జిని చూడడానికి పిల్లగాని వాళ్ళు వస్తాండ్రు. మాట ముచ్చట ఉన్నాయి కదా, మీరిద్దరు రండి. మీరు తప్ప నాకెవ్వరున్నారు? బావా, అపర్ణను అందంగా నేనే రెడీ చేస్తా. పెళ్లి చూపులు అయిపోయాక మేమిద్దరం అక్కడనే ఉంటాం. నువ్వేం టెన్షన్ పడకు బావా. ఈ ధైర్యం కోసమే నేను ఇంత దూరం వచ్చిన. పోయేస్తా తమ్ముడు. సరే అన్న. వెన్నెల తొందర తలపేసి రాపోయి పిల్లాన వాళ్ళు అత్తరు కావచ్చు. సరే అండి. పోదామా? సరే అండి. పిన్ని, నేను బాగున్నానా? నీకేంద్రా తల్లి, పెళ్లి చూపులకు ఎవరు వచ్చినా కూడా నిన్ను మెచ్చకుంటా ఓరు. వెన్నెల ఇంకా బుజ్జిని రెడీ చేయలేదా అని? అయిపోయిందండి. పిల్లాన వాళ్ళు అత్తరు కావచ్చు. బిడ్డను లోపలికి తీసుకపో. సరే అండి, దారా. రండి రండి. కూర్చో. వెన్నెల అమ్మాయిని తీసుకురావే. తీసుకొస్తుందండి. అరే, అమ్మాయి నచ్చిందా? ఏం చెప్తలేవేంద్ర? నచ్చిందమ్మా, బాగానే ఉంది. సరే అన్నయ్య, మా కొడుకు మీ అమ్మాయి నచ్చిందట. మరి మీ అమ్మాయికి కూడా మా కొడుకు అంటే ఇష్టం ఉన్నది, అడుగుండ్రు ఒకసారి. అరే బిడ్డ, పిల్లగాడు నచ్చిండారా? అన్న, కట్నం గురించి అయితే ముందే చెప్పినా కదా. 15 లక్షల కంటే ₹1 తక్కువ పోసినా నేను ఒప్పుకోను. సరే చెల్లె, మీరు అడిగినంత కట్నం మా పోస్తా. అన్న, అన్ని పైసలంటే ఒకసారి ఆలోచించు. ఒక కాడ అప్పడిగిందా తమ్మి. ముందుగా నా చిట్టి తల్లికి పెళ్లి చేసి అత్తగారిని పంపిస్తే నా బాధ్యత తీరుతుంది. తల్లి లేని బిడ్డ ఇంటి మీద ఎన్ని రోజులు ఉంటది? సరే అన్న. అన్న, షావులలో మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఆలస్యం కాకుండా తొందర పెళ్లి చేద్దాం. సరే చెల్లె, సంతోషం. సరే అన్న. చూసిర్రా? చూసినామమ్మా. ఏ సినిమా చూసిరు బిడ్డ? భైరవమ్మని. మంచిగా ఉన్నదా? మంచిగా ఉందమ్మా. అత్తమ్మ, నువ్వు కూడా మాతో పాటు వస్తే అయిపోవు కదా? మీకే కొత్తగా లగ్గమైంది. మీ మధ్యలో నేనెందుకు బిడ్డ? సిరికా గోరెంకలు లెక్కున్నారు. నా జిట్టే మీకు తాగితట్టున్నది. ఇంకా ఊరోళ్ళ జిట్టు ఎంత తాగుతుందో ఎంతో. ఏం కాదులే అత్తమ్మ, మాకు జిస్ట్ ఏం తాకది. కానీ మన అందరం కలిసి ఒకసారి మళ్ళీ సినిమాకు వాళ్ళత్తమ్మ. నాకు మనవరాలను ఇస్తే వాడిని సంకకేసుకొని సినిమాకి వస్తా. అంత వరకు సినిమాకు రాను. మనవాడిని ఇస్తావు కదా. నేను అడుగుతా సిగ్గుపడతాను ఏంటి? కాదా మరి ఇయ్యవా? అదేం లేదత్తమ్మ, ఇస్తాం తీ. ఏం శంకరయ్య, ఉన్నావా? ఉన్నానండి. నమస్తే. నమస్తే. కూర్చోటా? బాగా బిడ్డ ఇట్లా మంచిగుందా? బాగానే ఉంది. బాగానే ఉందా? వచ్చిందా ఈ మధ్యలో? ఏ రాలేదు, అత్తగారింట్లో. ఓకే, మరి ఏమనుకో కానీ పెళ్లికి తీసుకున్న డబ్బులు 3 నెలలకి ఇస్తాంటివి. ఇప్పుడు 6 నెలలు అయిపోతుంది. డబ్బుల కోసం వచ్చినండి. నీ పైసలు ఎక్కడికి పోవన్నా? నా కంఠంలో ప్రాణం పోయినా నీ అప్పు నీ దగ్గరికి వస్తుంది. ఏమో ఇక ఇంకోసారి మాత్రం ఎవరికి అప్పియద్దు. ఇక ఈసారి నేను నమ్మి వెళ్ళిపోతున్నా.
నీ అప్పు ఎక్కడికి పోదే, నా మాట నమ్ము. సరే నీకే తెలుసు. అత్తమ్మా ఫోన్ చేస్తానట్టున్నాడు మీ బాపు, చూడు మాట్లాడు. హలో ఇటీ నేను బాపు. బిడ్డ మంచిగా ఉన్నావా? మంచిగానే ఉన్నా బాపు, నువ్వు మంచిగా ఉన్నావా? మంచిగానే ఉన్నా. నువ్వు అల్లుడు కలిసి ఒకసారి ఇంటికి రండి. ఎందు బాపు? మిమ్మల్ని చూడాలనిపిస్తుంది బిడ్డ, ఒకసారి నువ్వు అల్లుడు ఇంటికి రండి. సరే బాపు, నేను ఆయన తీసుకొని వస్తా, సరేనా? సరే. ఏందట, ఏమంటాడు మీ బాపు? ఏం లేదు అత్తమ్మా. ఏమండి ఏమండి? మా బాపు ఫోన్ చేసిండు, ఎందుకో ఉన్న పలంగా రమ్మంటానండి. అవునా? ఏం పని మరి, ఫోన్ అయితే పోయిరా పోర్రి. చూడబుద్ధి అవుతుందో ఏందో మరి, పో తీసుకొని పో బండి మీద. చూడబుద్ధి అవుతుంది కాబట్టి సరే, లోపల పోయి బాగా చేసుకోపో. సరే. బాపు 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 బిడ్డ ఎప్పుడు వచ్చినావే? ఇప్పుడే వచ్చిన బాపు. అందరు మంచిగా ఉన్నారా? మంచిగానే ఉన్నారు. బాగున్నా అల్లుడు? బాగానే ఉన్నావా? మంచిగా ఉన్నావా? దగ్గు మోస బాగా తండ్రి, చేత కాకుండా అయిపోయింది బిడ్డ. బాపు హాస్పిటల్ తీసుకుపోతా. మావా దవాఖాన పోదా? చేతనైతే లేదు అల్లుడు, నాకు బిడ్డను నిన్ను చూడాలనిపించింది, అందుకే ఫోన్ చేసిన. బాపు నేను హాస్పిటల్ తీసుకుపోతా. పోయి వచ్చిన బిడ్డ, డాక్టర్ చూపెట్టుకొని మందులు కూడా తెచ్చుకున్నా. బిడ్డ ఎప్పుడు వచ్చినవురా? ఇప్పుడే వచ్చినాం బాబాయ్. అల్లుడు అంత మంచిదేనా? అంత మంచి మామ. అత్తమ్మ రాలేదా? రాలేదు పిన్ని, ఇంటికానే ఉన్నది. మామ ఫోన్ చేసిండు ఇంటికి రమ్మని. ఇద్దరం వచ్చినాము, చూస్తే ఆరోగ్యం బాగలేదు, మొసత్తుందట బాగా. దవాఖానలో పోదామంటే తెచ్చుకుని ఇంతకుముందే. అన్న ఎన్ని రోజులు అవుతుంది? ఒక ఫోన్ అని అద్దా మాకు, ఇంటి పక్కల అన్నదాకా మాకు తెలియ. ఒక పాయ్ నాకు కూడా ఫోన్ చేసి గిట్ల అవుతుందని చెప్పలేదు బాబాయ్, చూడబుద్ధి అవుతుందిరా అని అన్నాడు. ఏదైనా ఉంటే చెప్పుకోవాలి కదా మామ, నీ తమ్ముడే కదా. ఇంత అధ్వానం ఉంటుందా అన్న? రేపు పాన మీదకి వస్తుంది, ఎట్లుంటుంది చెప్పు. నీ బిడ్డ పరిస్థితి ఏంటి చెప్పు. ఓటు అయితే ఏమన్నా ఉందా? ఇక నువ్వంటే నీ బిడ్డకు పానం రోజు కలవరిస్తుంది. నా బాబు ఒక్కడే ఉన్నాడు, నా బాబు ఒక్కడే ఉన్నాడు అనుకుంటాడు, తింటాడు తింటలేడు. మా అమ్మ నన్ను అన్నప్పుడే చనిపోయింది, నన్ను పెంచిండు మా నాన్న, కట్టబడి పెంచిండు, పెళ్లి చేసిండు అని ఎంత బాధపడుతుందో తెలుసా నీ బిడ్డ? ఒక్క మాట నువ్వు చెప్పుకోవా నీ బిడ్డకు? ఇప్పుడు మంచిగా లేరు బిడ్డ, రా నన్ను చూస్తాను రా అంటాను. కనీసం ఇంటి పక్కన ఉన్న నీ తమ్ముడు చెప్పుకోవా నువ్వు? నీ మడదలు చెప్పుకోవా నువ్వు? ఏంది మామ ఇది? నువ్వు మాకు చెప్పాలి కానీ మేము నీకు ఇప్పుడా? బిడ్డ నేను ఎక్కువ రోజులు బతికను బిడ్డ, అప్పు కింద ఈ ఇల్లు అమ్మేసే బిడ్డ, కట్నం కింద ఆ పొలం ముంచుకోండి. బాపు నీకేం కాదు బాపు, మేం చూసుకుంటాం నిన్ను, నీకేం కాదు. బాబాయ్ చెప్పు బాబాయ్, నువ్వైనా. అన్న ఏమో అట్లా నీకేం కాదే. ఎందుకు బాబా మాట్లాడుతున్నా? మామ భయపడకి, రంది పడకు, మేము ఉన్నాం కదా. ఎందుకు ఇల్లమ్ము పొలమమ్ము అంటాను? ఇప్పుడే పానాలు పోతానే. నీకు నీ బిడ్డ లేదా?
మీ అల్లుడు లేడా? తమ్ముడు లేడా? మేము లేవా అని ఎందుకే ఏడు బాపు, మేమందరం నిన్ను కాపాడుకుంటాం బాపు, నువ్వు ఏడవకు. ఏ రోజైనా చచ్చిపోయేటోనే కదా బిడ్డ, చచ్చిపోయి నీ కడుపులో పెడతా బిడ్డ. అప్పుడు మంచిగా చూడు బిడ్డ, మంచిగా నీకు తల్లి లేదు బిడ్డ, తండ్రి ఉన్నాడు. ఈ ఇంటికి ఊరికి నీకు రుణాలు పొందని తీరేది బిడ్డ. అన్న అట్లా అనకే, ఊరుకో బిడ్డ, బాబు ఏం కాదు. బాపు అన్నం తిన్నవాణి? తినలేదు బిడ్డ. నేను వేసుకొస్తా. బాబు నువ్వు ఏడవకు బాబు. చాలు బిడ్డ. పడుకున్నాను నువ్వు. అల్లుడు సెరుబుక్కలు తిని పడుకోలేదు. బాబు జాగ్రత్త. సరే బాబాయ్. సరే బుజ్జి. బాపు లేచి మొహం కడుకున్నావులే, చాయ్ పెట్టిన తాగేవులే. బాపు బాపు టైం అవుతుంది బాపు, లే గోళీలు వేసుకోవాలి కదా. బాపు ఏమండి ఏమండి, బాపు ఎందుకో లేస్తలేడు. బాపు లే బాపు. అయ్యో ఏమైందే? ఏమో తెలియదు, ఎంత పిలిచినా లేస్తలేడు. బాబు లే బాబు. మావా మావా
బాబు ఏమైంది బాబుకి ఏమైంది? మీ నాన్న చచ్చిపోయిండే. బాబు లేదు లేచిపోయినవా అని. బాబు నన్ను ఎట్లు లేకపోతే ఏంటి బాబు నీకు? బాబు లేవే బాబు లే బాబు 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 లేవు బాబు లేవు ఒక్కసారి బాబు ఒక్కసారి నన్ను మాట్లాడు బాబు. నువ్వు తప్ప ఇంకెవరున్నారు బాబు? బాబు లే బాబు బాబు లేవే అందరినీ ఎట్లా పోయినవే బాబు? నాకున్న దిక్కువే నువ్వు కాదు బాబు. బాబులే హలో అమ్మా మామ చనిపోయిండే. బాబు బిడ్డ అపర్ణ, నీకు తెలుసో తెలియదో నీ పెళ్లికని 5 లక్షలు అప్పు చేసాడు నాన్న. ఇప్పుడు నా పైసలు ఎట్లా, నా పరిస్థితి ఏంటి? బాపు నిన్ననే చెప్పిండు నీకు బాకీ కట్టాలి. అది ఈ కార్యక్రమం ఊరితోనే ఇల్లు అమ్మేసి నీ బాకీ మీకు కట్టేస్తాం. అన్న ఈ ఇల్లు నేనే తీసుకుంటా, ఈ పైసలు నేనే కడతా. ఇది నా అన్నిళ్ళు, నా బిడ్డ పుట్టినిల్లు. నా బిడ్డ పుట్టింటికి ఎప్పుడైనా రావాలి పోవాలి, అప్పుడే నా అన్న ఆత్మ శాంతిస్తాను. సరే తమ్మి, బాధపడదు అన్నా. ఏమైంది బిడ్డ? ఏమైంది? నువ్వు శుభవార్తనా? అవునత్తమ్మా, నువ్వు నానమ్మ కాబోతున్నావు. అవునా? ఎంత మంచి శుభవార్త చెప్పినవి నాకు. ఏమండి, మా నాన్న నా కడుపులోకి వస్తుండండి. నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు కూడా సంతోషంగా ఉండే.
పిచ్చిదానువా ఎందుకు ఎడతాను ఇంత మంచి శుభవార్త చెప్పి? నాకు మా నాన్న గుర్తొచ్చిండు అత్తమ్మ. మీ నాన్న ఇంకొక 9 నెలల వరకు బయటకు వస్తాడు. ఇంకే సరే బాధపడకు.